హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హైడ్రా కూల్చివేతల వెనుక రాజకీయపరమైన లాభాలు స్వలాభాలు ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ అయితే ఇప్పుడు ఆరోపిస్తూ వస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇప్పుడు నాగార్జున గారి ఎన్కన్వెన్సీకి సంబంధించి ఒక బీభత్సమైన బ్లాస్ట్ అయితే ఒకటి చేశారు. దీని వెనుక జరిగిన అసలు విషయాలు ఏంటనేది ఆయన బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆయన మీడియాలో అయితే కొన్ని కామెంట్స్ చేశారు. అయితే ఇందులో వాస్తవాలు ఏంటి అనేది ఇక ప్రజలే ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న చర్యల పట్ల కొన్ని సందేహాలు ఉన్నాయి, అలాగే కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. ఇట్లా రెండు రకాలుగా సాగుతుంది. అయితే దీంట్లో ఏంటి అసలు బాల్క సుమన్ ఏమన్నారు అనేది చూస్తే, గతంలో నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ను కూల్చివేసేంత వరకు కూడా హైడ్రా అనే ఒక డిపార్ట్మెంట్ ఉందని, అది ఈ విధంగా సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేస్తుందని ప్రజలకు కూడా పెద్దగా తెలియదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైరల్ అయింది. ఎప్పుడైతే నాగార్జున గారికి సంబంధించిన ఎన్కన్వెన్షన్ను కూల్చేశారో ఒక్కసారిగా ప్రజలందరూ దాని గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. అలా హైడ్రాకి ప్రజల నుంచి కూడా ఒక మంచి స్పందన అయితే వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ అక్రమ కట్టడం కాదు అని చెప్పేసి నాగార్జున గారు నోటీసులు కూడా చూపించడము, కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇవన్నీ కూడా చూపిస్తూ వచ్చారు. అయినా సరే హైడ్రా ఏమాత్రం నమ్మలేదు. ఇది ఖచ్చితంగా అక్రమ కట్టడమేని హైడ్రా వేరే జియోగ్రాఫికల్ మ్యాప్ను కూడా చూపించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, సడన్గా దీని వెనుక మరొక కోణం అయితే కనిపిస్తుంది. బాల్క సుమన్ ఏమని ఆరోపిస్తున్నారంటే, నాగార్జున గారిని రేవంత్ రెడ్డి గారు సీఎం 400 కోట్లు అడిగారు, ఆ డబ్బులు ఇవ్వనందుకే కూల్చేశారు అని. అంటే ఏదైతే ఎన్కన్వెన్షన్ ఉందో ఆ ఎన్కన్వెన్షన్ని కట్టి అక్రమంగా అక్కడ ఆస్తిని కాపాడుకొని రకరకాలుగా సంపాదించుకున్నారు, మీరు ఇప్పుడు 400 కోట్లు మాకు కడితే మేము దాన్ని కూల్చకుండా ఉంటాము అని రేవంత్ రెడ్డి గారు అన్నారట. అయితే దానికి నాగార్జున గారు అంగీకరించకపోవడంతో ఇక తప్పదు అని ఒక పనిష్మెంట్ లాగా దీన్ని కూల్చారు అని చెప్పేసి బాల్క సుమన్ అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం? అయితే దీంట్లో మరొక కోణం కూడా ఉంది. ఇది కూల్చిన తర్వాత ఒక 3-4 రోజులకే బాగా వైరల్ అయ్యాక కేఏ పాల్ గారు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, అలాగే ఆయన మతపరమైన ఇది కూడా చేస్తూ ఉంటాడు కదా, సో ఆయన ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఒక వ్యాఖ్య అయితే చేశాడు. ఏంటంటే, నాగార్జున గారిని 100 కోట్ల బేరం కుదుర్చుకుందామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నించారు, కానీ అది ఫెయిల్ అవడంతో ఈ విధంగా కూల్చడం జరిగింది, ఆ 100 కోట్ల బేరం సెట్ అవ్వలేదు అని చెప్పేసి కేఏ పాల్ గారు డైరెక్ట్గా మీడియా ముందే అన్నారు. దాంతో ఈ అనుమానాలు నిజమేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు నాయకులు ఈ విధంగా చెప్పడం అనేది అనుమానాలు తావిస్తుంది. అయితే కేఏ పాల్ గారేమో 100 కోట్లు అన్నారు, ఈయనేమో ఏకంగా 400 కోట్లు అంటున్నారు. అంటే దాని వాల్యూ అంత ఉందా? అసలు ఎన్కన్వెన్షన్ వాల్యూ 400 కోట్లు ఉంటుందా? తుమ్మిడికుంట చెరువు దగ్గరలో కట్టిన ఏదైతే ఉందో అది ఇంత వాల్యూ చేసే అవకాశం ఉందా అనే డౌట్ అయితే వస్తుంది. అయితే ఇదొక యాంగిల్ అయితే, మరి నాగార్జున గారికి ఇది ఏదైతే కూల్చారో దానివల్ల ఆయనకు కూడా కొద్దిగా మర్యాద తగ్గినట్లు అనిపించింది. ఎందుకంటే ప్రజలు కూడా నాగార్జున గారు ఆక్రమించుకునే కట్టారన్నట్లుగా నమ్మేలాగా మొత్తం సినారియో అయితే డిజైన్ అయ్యింది. అయితే ఇక్కడ గమనించి చూడాల్సింది ఏంటంటే, నాగార్జున గారు చూపించిన ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో అందులో నిజానికి అది పట్టాభూమిగా కొంతవరకే ఉంది, మిగతాది కొంతవరకు మాత్రం ఆక్రమించుకున్నట్లుగా ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే ఇందులో ఎంతో కొంత వాస్తవం అయితే ఉంది. కాకపోతే ఈ డబ్బుల బేరం నిజమా అబద్ధమా అనేది ఒక క్వశ్చన్. దీనికి బాల్క సుమన్ చూపిస్తున్న ఆధారం ఏంటంటే, ఆనంద కన్వెన్షన్ అని చెప్పేసి మరొకటి ఉంది. అది ఈ మొత్తానికి బాల్క సుమన్ చూపిస్తున్న ఆధారం ఏంటంటే, హిమాయత్ సాగర్లో నిర్మించిన ఒక కన్వెన్షన్ హాల్, ఆనంద కన్వెన్షన్ హాల్ అని చెప్పేసి హిమాయత్ సాగర్లో మరొకటి నిర్మించారు. అది కూడా ఏదో చెరువుకి బఫర్ జోన్లోనో లేకపోతే FTL పరిధిలో నిర్మించింది కాదు, డైరెక్ట్గా చెరువులోనే నిర్మించారు. మరి దీన్ని ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆయన ఆ ఫొటోస్తో సహా ఇప్పుడు అడుగుతున్నాడు ప్రభుత్వాన్ని. అంటే ఇది చూస్తుంటే నిజమేనా అనే డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ ఆనంద కన్వెన్షన్ నిజానికి దాదాపు ఆ చెరువులో ఉన్నట్టుగానే ఉంటుంది. అదేవిధంగా ఇది కూల్చడానికి వీళ్ళు ప్రయత్నం చేసి ఆ తరువాత ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులతోటి, అంటే ఎవరైతే సీఎం గారు ఉన్నారో ఆయన బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళతోటి ఈ కన్వెన్షన్కి సంబంధించిన వ్యక్తులు వెళ్ళి ఏదో లాలూచి పడ్డారు, కొంత అమౌంట్ అడగడంతో ఆ అమౌంట్ ఇచ్చిన తర్వాత దీన్ని కూల్చకుండా మానేశారు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నాడు. ఇది ఎంతవరకు నిజం? ఆయన ఆరోపణలు చూస్తుంటే నిజమే అనిపించక మానదు. ఎందుకంటే హైడ్రా కొన్ని కట్టడాల విషయంలో నిజంగానే వెనకడుగు వేస్తూ వచ్చింది. ముఖ్యంగా గమనించి చూస్తే ఈ ఓవైసీది ఏదైతే ఉందో ఆ కాలేజీని కూలుస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పి కూడా ఇప్పటికీ 4 రోజులు అవుతుంది. ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు. దానికి పలానా డేట్లో తీసుకుంటామని డేట్లు ప్రకటిస్తున్నారు మళ్ళీ. ఇది ఇంకా విచిత్రంగా ఉంది. పోనీ అక్కడ ఉన్న సమస్య ఏంటి అనేది కూడా చెప్పడం లేదు. ఇది ఒక యాంగిల్ అయితే, ఆల్రెడీ కట్టి నివాసం ఉంటున్న భవనాలు మేము కూల్చము, ఇటువంటివి కేవలం కడుతూ ఉన్నాయి కూలుస్తామని చెప్పేసి మాట మార్చడంతో కొంతమందిని టార్గెట్ చేసి కూలుస్తున్నారు అనేది కూడా అర్థమైపోయింది. ఇట్లా రకరకాలుగా కొన్ని డౌట్స్ అయితే దీంట్లో ఉన్నాయి. దీంతోపాటు ఈరోజు బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా కూల్చాలి అని చెప్పేసి హైకోర్టు చెప్పడంతో
ఇది ఇప్పుడు వివాదంగా మారింది. బహుశా దానివల్లే వీళ్ళు ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. ఈ విషయాలన్నీ కూడా బయట పెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ కూడా మరొక అంశం ఉంది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చితే ఏమో దాని విషయంలో లేదు మాది సక్రమమైన కట్టడమే అని మాట్లాడతారు. వేరే వాళ్ళ కట్టడాలు కూలిస్తే ఏమో దాంట్లో అంటే బేరం కుదరలేదు కాబట్టి కూల్చారు అంటారు. మరి కూల్చని వాటికి బేరాలు కుదురుతున్నాయా ఏంటి? అంటే ఇందులో అసలు ఏం జరుగుతుంది? అన్ని క్వశ్చన్లే. అయితే ఈ హైడ్రా